ఈ నెల 30వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే CIT 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. ఈ నెల 30వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే CIT 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. జిందాబాద్ CITU, జిందాబాద్ CITU. వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత. అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అమాలి కార్మికులు 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందించాలి. అమాలి కార్మికులు 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు ప్రభుత్వం 5,000 రూపాయల పెన్షన్ అందించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జిందాబాద్ CITU, జిందాబాద్ CITU. ఈ నెల 30వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా CIT 4వ మహాసభలు విజయవంతం చేద్దాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో CITU పక్షాన ఈ నెల 30వ తేదీన జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే CITU 4వ మహాసభల పోస్టర్ను ఇక్కడ అట్టహాసంగా విడుదల చేయడం జరిగింది. మరి ఆ రోజు 30వ తారీఖు నాడు ఈ జిల్లా నుంచి, ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున అమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇలా శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ జిల్లా CITU మహాసభలు విజయవంతం చేయవలసిన బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్మికుని మీద ఉంది. కాబట్టి ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం మరి ఇలా CITU అన్ని రంగాల కార్మికుల కోసం, హక్కుల కోసం, కనీస వేతనాల కోసం అలుపెరుగని పోరాటం, నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం ఏదైనా ఉన్నదంటే ఈ జిల్లా లోపల CITU అనే చెప్పుకోవాలి. మరి అటువంటి CITU మహాసభలు ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే మహాసభలు ఏవైతే ఉన్నాయో ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా ఈ మండలం నుంచి, జిల్లా నుంచి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుని మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి 30వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున ప్రదర్శన, ర్యాలీ, భోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రోజున పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుంది. కాబట్టి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుని మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా CITU పక్షాన ఈ రోజు బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా మరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇలా కార్మికుల విషయంలో చూసుకుంటే గత TRS ప్రభుత్వం కూడా కార్మికులకు ఎలాంటి పని చేసిన పరిస్థితి లేదు. మరి ఇలా కార్మికుల పక్షపాతిగా అని చెప్పుకుంటూ మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కార్మికులకు అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఏ కార్మిక రంగం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా అమాలి కార్మికులకు గత కొన్ని సంవత్సరాల నుంచి అమాలి కార్మికులకు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదే సందర్భంలో అమాలి కార్మికులు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు పైబడిన కార్మికులు నడవలేని స్థితి, మోకాల నొప్పులతోటి బాధపడతారు. కాబట్టి వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి దఫలుగా ఎన్నో సందర్భాలలో ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలకు ఎన్నో సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా కార్మికుల పక్షపాతిగా చెప్పుకుంటున్నారు తప్ప కానీ ప్రభుత్వాలు కార్మికుల పక్షపాతిగా ఎక్కడ కూడా వివరించిన పరిస్థితి లేదు. అదే సందర్భంలో TRS ప్రభుత్వం కూడా కార్మిక పక్షపాతి వ్యతిరేకంగా వ్యవహరించింది. కాబట్టి ఇలా TRS ప్రభుత్వాన్ని బొందబెట్టడం జరిగింది కార్మిక లోకం అంతా. మరి అదే సేమ్ టైం చూసుకుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల పక్షపాతిగా వహించి కార్మికుల హక్కులను, కార్మిక కనీస మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా కార్మికులు పట్టించుకునే పరిస్థితి లేదా? మరి ఎలక్షన్ల టైంలో మాత్రం కార్మికుల ఓట్లు దండుకుంటున్నాయి తప్ప గానీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఓ కార్మికుడా మేలుకో, ఓ కార్మికురాలా మేలుకో అనే నినాదంతో ఇలా జిల్లా CITU మహాసభలు ప్రతి 3 ఏళ్లకోసారి జరుపుకుంటాం. కాబట్టి మరి ఈ 3 ఏళ్ల సంవత్సరాలు గడిచిన 3 సంవత్సరాలు మనం ఏం పోరాటాలు చేసినాం, ఏం హక్కులు సాధించుకున్నాం, రేపు మళ్ళీ 3 సంవత్సరాల మరి కార్మికుల కోసం మనం ఎలాంటి పోరాటం చేయవలసిన అనేది ఒకటి మహాసభలలో చర్చకు వస్తుంది. కాబట్టి ఆ రోజు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క రంగం కార్మికుడు ఆ రోజు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా CITU పక్షాన కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.